నమస్తే అండి, నా పేరు మాధవరావు. మేము ధర్మాజ్ క్రాప్ గార్డ్లో పనిచేస్తున్నాను సేల్స్ ఆఫీసర్గా. ఈ జూడియో పవర్ అనే మందు లాస్ట్ మంత్ 25వ తారీఖు ఈ మన పోచంపల్లి రైతైన మన గోవర్ధన్ రెడ్డి గారికి డెమో ఇచ్చాము. డెమో ఇచ్చిన తర్వాత దాని రిజల్ట్ ఆయన మాటల్లో మీరు చెప్తారు, వినండి. దీనికి రోగం ఎలా ఉంది, దీని ఏం అబ్జర్వ్ చేశారు, దీంట్లో రోగం ఉన్నప్పుడు ఆ చేను ఎలా ఉంది, తర్వాత 10 రోజులు 15 రోజులు ఆయన రోజు డైలీ అబ్జర్వ్ చేసి నాకు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేశారు. సో ఆయన సాటిస్ఫై అయ్యాడని నేను అనుకుంటున్నాను. ఆయన మాటల్లోనే విందాము. నమస్కారం అండి, నా పేరు గోవర్ధన్ రెడ్డి. మా డాడీ ఫాదర్ పేరు ధనరెడ్డి. మాది పోచంపల్లి, భూదాన్ పోచంపల్లి. మాకు ఇంత ముందుకు చేను కొద్దిగా బాగాలేకుండా, మొత్తం ఎరుపు ఉంటే బాగాలేకుండా అంత డౌన్ ఉండే, గ్రీనిష్ లేకుండే. ఇప్పుడు మాధవరావు అంటే ఆయన కొత్త కంపెనీ అయినా మనకు ఒకసారి చూపిస్తే జూడియో పవర్ అనేది మందు స్ప్రే చేయడం జరిగింది. చేసినాక ఇప్పుడు 15 days అవుతుంది. ఆ తర్వాత మంచి ఏపుగా వచ్చింది, దుబ్బు బాగా వచ్చింది, గ్రీనిష్ వచ్చింది బాగా. అంత ముందు దీనికి రోగం ఎరుపెరుపు రోగం ఉండే, అంత రోగం పోయింది, మంచిగా అయింది చేను మాత్రం. కొట్టినప్పుడు మసి ఏమన్నాడు, అసలు చేను ఎలా ఉందన్నాడు, ఇప్పుడు ఎలా ఉందన్నాడు. కొట్టిన అతను కూడా ఏంటంటే చేను బాగాలేదు ఇట్లా ఉందని అన్నాడు. వాళ్ళు నెక్స్ట్ 10 రోజుల తర్వాత చూసినాక ఇంత మంచిగా వచ్చింది చేను అని అన్నాడు. అతనే మాకు కూడా కొద్దిగా తేడా ఉందిలేండి. అప్పుడు ఆ రోజుకి మేము డైలీ చెక్ చేస్తుంటాం కదా, తేడా వచ్చింది కంపల్సరీ. అప్పటికి అంటే మీరు ఏం అబ్జర్వ్ చేసి అప్పుడు చుక్కలు అనిపించిందా, లేకపోతే ఎరుపు ఉందా, ఏముంది? ఎరుపు ఉండే చేను కూడా అంత బాగాలేకుండే, అప్ డౌన్ మొత్తం ఎత్తు పొలాలుగా ఉండే. స్ప్రే చేసిన తర్వాత అంతా ఒక్క తిరిగి వచ్చింది చేను మంచిగా, దుబ్బు కూడా కొద్దిగా మంచిగా వచ్చింది. పిలకలు ఉన్న పిలకలే కొంచెం బాగా ఎక్కువగా గట్టిగా వచ్చింది. హైట్ పెరిగింది, ఏమన్నా హైట్ పెరిగింది, కొద్దిగా హైట్ ఉన్న పొలాలకి దీనికి మీరు అబ్జర్వ్ చేస్తే హైట్ పెరిగింది, మంచి గ్రీనిష్ అంటే రావడం కూడా మంచి పచ్చదనం వచ్చింది, బాగుంది పూట కింద. ఓకే, థ్యాంక్ యూ.